శ్రమలు, కష్టాలు అనేటువంటివి శోధన అనే పదం మనం వాడతాం. దానికి సంబంధించింది కాదు ఇది. ఇది మనం జయించవలసిన శోధన. అంటే ఇది మన స్వకీయ దురాశల వలన పుట్టే శోధన. ఇది ప్రమాదకరమైనటువంటిది. ఆదిలో అవ్వ శోధనకు లొంగిపోయింది. ఎలా అంటే నిషేధింపబడిన పండుని ఆమె ఆశించిందట. వినాలి, ఆ పండు నిషేధించబడింది, దాన్ని తినకూడదు, అది తినకూడదు. ఆ పండును చూసి ఆశపడింది. ఓహో ఇదే అన్నయ్య, మనకు పండు ఎక్కడ వచ్చింది? అవేగా, ఆ పండేగా చెప్పింది నాకేనండి. మరి అంతా మీకు తెలుసులే, నాకు తెలియదు, మీకు తెలియదని కాదు. కానీ చూడండి ఒకసారి, నిషేధింపబడిన 3వ అధ్యాయం 6వ వాక్యం, ఆదికాండం. ఆ వృక్షము ఆహారమునకు మంచిది. అది ఆమె ఏమనుకుంటుంది? ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనదై ఉండుట చూసిందట. చూసారా, దేవుడు ఏం చెప్పాడు? అది తింటే చచ్చిపోతావు అన్నాడు. ఈమెకి ఎలా కనిపిస్తుంది అది? ఈమె దృష్టి ఏమిటి? మంచిది, అందమైనది, వివేకమిచ్చే రమ్యమైనది. ఆహా, ఇన్ని బెనిఫిట్స్, ఇన్ని మేలుకరమైనటువంటి పరిస్థితులు దేవుడు ఎందుకు వద్దన్నాడు అనేటువంటిది ఆమె ప్రశ్న. దేవుడు దృష్టి వేరు, ఈమె దృష్టి వేరు. చూడండి, మనం కొన్నిసార్లు మనం కొన్ని చూసినప్పుడు, కొన్ని గుట్టి ఆలోచించినప్పుడు దేవుడు ఎందుకు వద్దంటాడు అనేటువంటిది మనకింతవరకు అర్థం కాదు. జుట్టు బిక్కుంటాం, అది ఎందుకు వద్దన్నాడు, బాగానే ఉంటుంది కదా, అందులో తప్పేముంది అని అనిపిస్తుంది. కానీ దేవుడికి తెలుసు దాని ప్రతిఫలం ఏమిటో. మనకెలా ఉంటుంది? మంచిగా ఉంది, అందముగా ఉంది, అబ్బా ఎంత చక్కగా కనిపించిందో, మంచి బిడ్డగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది, రమ్యమైనటువంటిదిగా ఉంది, వివేకాన్ని కలిగించే మంచి వస్తువుగా, ఆహార పదార్థంగా ఉంది. మరి ఎందుకు కాదనుకోవాలి? ఇప్పుడు ఈ శోధించబడుతున్నప్పుడు ఏమా నిజంగా చెప్పాలంటే తన భర్తనైనా సలహా అడగాలి, లేదు దేవుణ్ణైనా అడగాలి. ఈ రెండూ చేయకుండా ఏమేం చేసిందంటే, ఆమె ఆ అందమైనటువంటి దాన్ని, ఆ రమ్యమైనటువంటిది అనుకొని, ఆ మంచిగా ఉందనుకొని తొందరపడి తినేసింది. దాని ఫలితం ఏమొచ్చిందో తెలుసా? భయం స్టార్ట్ అయింది, సిగ్గు స్టార్ట్ అయింది, సిగ్గుపోతుంది. సిగ్గు స్టార్ట్ అయిందని, సిగ్గు ఎప్పుడు మనం తలదించుకుంటాం? సిగ్గు పోయినప్పుడు. సిగ్గుపోయింది, భయము స్టార్ట్ అయింది, అనారోగ్యం వచ్చింది, మనశ్శాంతి కోల్పోయింది, చివరికి రోగము, మరణము, శాపం అనుభవించింది. ఆ శాపం ఆమెతోనే పోలేదు, తన సంతతికి, తన తరతరాలకి పెట్టేసింది. ప్రియులారా వినండి, ఈరోజు నీకు కూడా దేవుడు నిషేధించబడినటువంటి దానిని నువ్వు ఎందుకు కావాలనుకుంటున్నావు? దేవుడు వద్దు అనుకున్నటువంటి దానిని నీకు మంచిగా ఉందా? దేవుడు నిషేధించినటువంటి దానిని నువ్వు ఎందుకు కావాలనుకుంటున్నావు? నీకు దాని మీదే మనసుందా? దాన్నే చేయాలనుకుంటున్నావా? దాన్నే తినాలనుకుంటున్నావా? అది నీ దృష్టి. మంచిగా కనిపించవచ్చు, వివేకముగా కనిపించవచ్చు, ఆహారమునకు మంచిది, వివేకాన్ని కల్పించేటువంటిదిగా ఉండొచ్చు. కానీ దాని ఫలితం నీకు తెలుసు. ఇప్పుడు అవ్వకు అప్పుడు తెలీదు, ఆ తర్వాత అవ్వ మొదటి జీవితం, లాస్ట్ జీవితం మనం చూసాము కనుక, చదువుకున్నాము కనుక మనకు అర్థమవుతుంది. మా ఊర్లో ముఖ్యంగా జాగ్రత్తగా వినండి, మనకు కళ్ళుకు కనిపించేవన్నీ కూడా అందమైనవి, మంచివి కాదండి. దేవుడు కొన్ని నిషేధించాడు, వాటిని వద్దు. అవి నిషేధించబడినటువంటివి మనం తినకూడదు, వాటి జోలికి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా, జాగ్రత్తగా వినాలి. మా ఊర్లో ఈ అడవిలోకి వెళ్ళేటప్పుడు, అడవిలో వేటాడడానికి వెళ్ళేటప్పుడు కొంతమంది వేటగాళ్ళు, షికారుకి వెళ్ళే వేటగాళ్ళు పందుల్ని, అడవి పందులను పట్టుకోవడానికి, అడవి పందులు చాలా బలంగా ఉంటాయి, వాటిని పట్టుకోవడం అంత తేలికైన పని కాదు. వాటిని పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు వాటిని తేలిగ్గా చంపడానికి ఏం చేసేవారంటే అవుట్కాయ్ అని ఒకటి తయారు చేశారు. అవుట్కాయ్. ఈ అవుట్కాయ్ అనేటువంటిది మన భాషలో ఇప్పుడు చెప్పాలంటే, మన పల్నాడు వాళ్ళు దానికి పెట్టిన పేరు ఏంటంటే నాటు బాంబు.
ఏంటి చెప్పండి? నాటు బాంబు. ఈ నాటు బాంబు ఒత్తిడి తగిలితే ఢామును పగిలిపోయింది. ఇంకెంత చాలా ప్రమాదం. అందుకని వాటిని ఊకబోసి కోడిగుడ్డు తెచ్చినట్టు తెస్తారు వాటిని. వీళ్ళు ఏం చేసేవారంటే ఆ నాటు బాంబును తయారు చేసి దానికి పైన శనగపప్పు ఉంటుంది చూశారు, వేరుశనగ పప్పులు బాగా వేయించి ఆ వేయించినటువంటి ఆ పప్పులు ఆ బెల్లపాకంలో ముంచి దాని చుట్టూ అలా అంటించేస్తారు. చెక్కలు, ఆ వేరుశనగ పప్పు చెక్కలు అంటించేస్తారు. పప్పులు అంటించిన తర్వాత చూడడానికి అది శనగలడ్డులాగా ఉంటుందమ్మా. బాగా చాలా మంచి స్మెల్ బాగుంటుంది. శనగలడ్డు మంచి వాసన వచ్చింది చూసారా? కొత్త శనగలు లడ్డు చాలా మంచి వాసన వచ్చింది. అప్పుడు పగల టైంలో వెళ్ళి ఒక నీళ్ళ దగ్గరకు వచ్చేటువంటి దారి చూస్తారు. ఎక్కడున్నా ఆ పందులు నీటి దగ్గరకు వస్తాయి. పందులు కానీ, దుప్పులు కానీ, లేదంటే ఇంకా ఏమైనా సరే అడవి జంతువులు. ఆ నీళ్ళకి ఆ పందులు వచ్చేటప్పుడు అవి ఏం చేస్తాయంటే పెద్ద సుమారు ఒక 30, 40, 50 పందులు గుంపుకు వస్తాయి అన్నమాట. వచ్చేటప్పుడు ఆ ముందు ఏమొచ్చిందంటే ఒంటరి పంది వచ్చింది. ఒంటరి పంది అంటే అది మగదనమాట. అది బాగా దున్నపోతులాగా బాగా బలంగా ఉండి దాని కూర అదిగో అలా వచ్చేసింది కూర బయటికి. దాని కూరతో కొడితే పగిలిపోవడమే. అలాంటిది అది ముందు వస్తుంది. వచ్చేటప్పుడు అవి గురుగురు వస్తాయి సహజంగా. మీరు పందులు చూడలేదా? వచ్చేటప్పుడు ఆ స్మెల్ ఎప్పుడైతే తగిలిందో దానికి చచ్చే ఇష్టం ఏంటంటే వేరుశనగ పప్పు అంటే పందికి చాలా ఇష్టం అన్నమాట. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. వేరుశనగ చేలల్లో కానీ మరి ఎందుకంటే పంది ఎక్కువ తినేటువంటిది ఏమిటంటే అడవిలో ఉన్న పంది ఆ గడ్డలు, కందగడ్డలు కానీ కొన్ని గడ్డలు ఉంటాయి, ఆ గడ్డలు దున్ని తినేస్తాయి. అలాగే ఏరుశనగలు కూడా లోపలే ఉంటాయి కనుక భూమిలో వాటిని శుభ్రంగా దున్నేసి ముక్కుతో తినేస్తాయి కాయలు. అందుకని ఏరుశనగలు అంటే చాలా ఇష్టం వాటికి. ఆ దారిలో దాన్ని పెట్టినప్పుడు అది పాపం ఏరుశనగ లడ్లు అనుకొని ఏం చేస్తుందంటే గబగబ వచ్చేసి దాని దారిలో అక్కడక్కడ పెడతారు కదా, అది దాని దృష్టిలో వేరుశనగ లడ్డు చూడడానికి అందంగా ఉంటుంది. అర్థమవుతుందా? స్మెల్ కూడా మంచి స్మెల్, అందమైనది, రుచికరమైనటువంటిది, చాలా బాగుంటుంది అది. ఇప్పుడు ఆ పందికి ఎవరైనా అది తినడానికి వెళ్తున్నప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి గొర్రెో, ఆ పక్కనే ఉన్న మేకో నువ్వు అది తినొద్దు, అది ఏదో ప్రమాదకరమైనటువంటిది లాగుంది అని చెప్పారనుకో, ఈ పంది వింటదా? నోరు మొయ్. దాన్ని చూడడానికి అందంగా ఉంది, చాలా మంచి వాసన వస్తుంది, చాలా బాగుందనిద్ది. దాని దగ్గర పోరాటం జరిగిద్దేమో ఒకసారి. తినకూడదు, అది మానవులు పెట్టినటువంటిది, దుర్మార్గమైనటువంటిది, అందులో ఏదో ప్రమాదం ఉంటేనే వాడు లడ్డు పెడతాడు, లేదంటే వాడు ఎందుకు పెడతాడు, ఊరికే ఎందుకు పెడతాడు మనకు అర్థం కాదు. చేలల్లోకి వెళ్తేనే మనం చంపుతారైతే, చేలో ఉన్న పచ్చి శనక్కాయలు తింటే ఒప్పుకోరైతే, వాడు ఏంచిన దానికి మరలా చక్కగా బెల్లపాకం పూసి లడ్డుగా తయారు చేసి మన కోసం పెట్టాడంటే ఎందుకు వాడంతా శ్రమ తీసుకుంటాడు? ఆడు మనకి ఏదో స్పాట్ పెట్టాడు అని ఏదైనా చెబితే ఆ పంది వింటదా? ఎందో తగాతాడిద్ది, సోది ఆపుతాదా అంటది. అవునా? ఏమ్మా వింటారా? మాకు తెలుసులే, ఎవరు బతుకోవాలకు తెలుసు అంటది. దాని పేరేంటి? అది ఒంటరి పంది. ఆ పంది ఎవరి మాట వినదు. ఆ కాయని అందమైనటువంటిది, రమ్యమైనటువంటిదని కొరికింది. కొరకటమే తెలిసింది. దాని తల ఎన్ని ముక్కలైపోయిందో దానికే తెలియదు. మొండె మాత్రమే ఉంటుంది, బాడీ మాత్రమే, తల ఉండదు. తల చితికిపోయింది. దాని పేరు అవుట్ కాయ అనేవాళ్ళు మా వాళ్ళు. నా చిన్నప్పుడు ఇప్పుడు ఉన్నాయో ఇప్పుడు పెట్టట్లా, ఈ ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోవట్లా. ఇప్పుడు పెడితే ఫారెస్ట్ ఆఫీసర్లు ఒప్పుకోవట్లా, అప్పుడు తెగ తెచ్చేవాళ్ళు. ప్రియులారా వినండి, నీ తల చితికిపోయేటువంటి పరిస్థితులు నీకు అందంగా కనిపిస్తున్నాయా? నీ పిల్లలు, నీ కుటుంబాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితులు కూడా నీకు అంత మేలుకరంగా అనిపిస్తున్నాయా? అయ్యా నీకు దండం పెడతాను, ఆ ఇంటికి వెళ్ళొద్దయ్యా, పిల్లలు ఉన్నారయ్యా, మేము అన్యాయం అయిపోతామయ్యా అంటే ఒకడు అంటాడు, అయ్యా దాని జోలికి వెళ్ళమాకయ్యా,
ఎందుకయ్యా? ఊరికి వెళ్తున్నానా దాని దగ్గరికి? దాని దగ్గర 3,50,000 ఉన్నాయి, దాన్ని కొడతా. దాన్ని లాగడానికి వెళ్తున్నాడు అంటీడు. అరే చింతామణి, ఈడు చింతామణి గాడు ఆడమనిషి ఈడికి ఇచ్చిద్దంట 3,50,000. ఈడు ఇవ్వటం కాదు. అరే ఎవడికి చెబుతావురా ఈ కథలో? నాకు అర్థం కాదు. నీ బోటి వల్ల 4-5 చూసిందా చిన్నోడా? నీ బోటి వాళ్ళని 4-5 చూసిందా ఆ అమ్మాయి? నీకు తెలుసో తెలీదో? అది ఫస్ట్ నువ్వు అనుకుంటున్నావు పిచ్చోడా. ఇంటే బాగుండాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? తల పగిలిపోయింది. ఆమె శాపంలో పడిపోయింది. ఆమె జీవితం నాశనమైంది. తన భర్త జీవితాన్ని నాశనం చేసింది. తన తర్వాత వచ్చే తన తరాన్ని శాపగ్రస్తం చేసింది. ఎందుకంటే నిషేధింపబడినప్పుడు దాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ లోకంలో కూడా మనం అన్నీ తినతగినటువంటివి కాదు. మనకు అన్ని స్వతంత్రత ఉన్నా కొన్ని నిషేధించబడినటువంటి వస్తువులు ఉన్నాయి, నిషేధింపబడినటువంటి సుఖభోగాలు ఉన్నాయి. అది నువ్వు అనుభవించడానికి ఇష్టపడకూడదు. నీ కన్నులకు అందంగా ఉండొచ్చు, నీకు నచ్చవచ్చు, నీకు బాగా అనిపించవచ్చు. అబ్బో ఇది లేకపోతే నా బ్రతికెందుకు? ఆ ఒక్కసారి నీ జీవితం తారుమారు చేసింది. ప్రియులారా, దాన్ని చూసి నువ్వు ఇంకా శోధించబడుతున్నావా? అందాన్ని చూసి శోధించబడుతున్నావా? ఆ మంచి మాటలను బట్టి శోధించబడుతున్నావా? అది దేవుడు నీ విషయంలో అది నువ్వు తినకూడదు, అనుభవించకూడదని దాన్ని నిషేధించిన సంగతి నీకు తెలుసా?